ఉదయాన్నించి అనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందన్నమాట. అదేంటా అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు చూస్తే అర్థమైపోయి ఉంటదండి. నేను ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. హెయిర్ ఆయిల్ అన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా పనిచేస్తది. నేనెప్పుడు యూజ్ చేసేది ఆయిలే అన్నమాట. సో, దానికోసం నేను గుంట గన్నేరాకనైతే అమ్మ కోస్తుందన్నమాట. ఇంట్లో నేను పెంచుకుంటున్నాను ఈ మొక్కనైతే. మీకు చూపించాను కూడా ఇంతకుముందు వీడియోస్‌లో. అదైతే చక్కగా ఇప్పుడు పెరిగిపోయిందన్నమాట. సో, దాని నుంచి వచ్చిన ఆకునైతే ఇప్పుడు నేను తీసుకొని చక్కగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా అమ్మ కోస్తుందనమాట. ఒక్కొక్క ఆకు కోస్తుంది కూర్చొనైతే. మొక్క బలంగా పీకేస్తే మళ్ళీ మనకి ఆకు దొరకదు కదా! సో, అందుకని ఏంటంటే చక్కగా కూర్చొని మరీ కోస్తుంది మా అమ్మ అయితే. ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఏంటి అనేది చూసేద్దాం రండి. అన్నీ నేచురల్‌గా దొరికే వాటితోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా నేచురల్ అన్నమాట. అన్నీ మనకు దొరికే వాటితోనే ఇబ్బందేమీ పడక్కర్లేదనమాట. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడొచ్చేసి 3 క్వాంటిటీలో తీసుకున్నాను. మందార పువ్వులు, ఆకులు, అలాగే కరివేపాకు అన్నమాట. 3 సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. అలాగే గుంటగన్నరాకొచ్చేసి నేను ఫ్రెష్‌ది తీసుకున్నాను. అలాగే ఇంతకుముందు ఆకు ఎండబెట్టిన పొడుగు కూడా తీసుకున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కనుక హెయిర్కి అయితే నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా హెయిర్కి అయితే నేను ఆయిల్ అనేది రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇంట్లో ఎప్పుడు యూజ్ చేసే ఆయిల్ అనండి. మీతో కూడా ఇంతకుముందు షేర్ చేశాను, అది అయిపోయింది అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు వ్లాగ్లో ఇది మీతో షేర్ చేస్తున్నాను. చాలామందికి తెలుసు అయినా కూడా నేను షేర్ చేస్తున్నాను. చాలామందికి తెలిసిన అది చేసుకోలేరు కదా. సో ఏంటంటే చేసుకోవడానికి ఈలుగా ఉండేలాగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేలాగైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే. ఈరోజు వ్లాగ్ అదేనమాట. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియోని చివరికి పూర్తిగా చూడండి. ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడైతే ఇంకా ఆయిల్లో నేను ఏమేమి వేస్తున్నాను అన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ పెట్టాను. ఇది వచ్చేసి లీటర్న్నర ఆయిల్ అన్నమాట, ప్యూర్ కోకోనట్ ఆయిల్. నిన్నే మా బావ అయితే నూనె ఆడించుకొని వచ్చారన్నమాట. సో అది తర్వాత వచ్చేసి ఇది నువ్వుల నూనె. ఇది నువ్వుల నూనె అండి. సో ఇది వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా ఈ గ్లాసు. ఇది మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు. సో తర్వాత వచ్చేసి మెంతులు. తర్వాత వచ్చేసి నేను మా ఇంట్లో న్యాచురల్గా పెంచుకున్నాను అన్నమాట. సో గుంటగన్నేరాకు మా ఇంట్లో మొక్కనే పెంచుకున్నానండి. నేను ఈ ఆయిల్ కోసమని నేను ఈ మొక్కని చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను అన్నమాట. దాని నుంచి వచ్చిన గుంటగన్నేరాకు ఫ్రెష్ చేయాలన్నమాట. ఇప్పుడే కోసిన అమ్మ అయితే. తర్వాత వచ్చేసి ఇదంతా నేను మార్నింగ్ నుంచి అనుకుంటున్నానండి, ఆయిల్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. అందుకని ఉదయం నుంచి కూడా ఇవన్నీ మా అమ్మ చేసి చక్కగా కడిగేసి తడి ఆరబెట్టేస్తుంది అన్నమాట. మందార పువ్వులు, కరివేపాకు, అలాగే మందార ఆకులు. అర్థమైంది కదా మీకు. ఇది వచ్చేసి గుంటగన్నరాకు. నా దగ్గర ఆకు కాకుండా ఇంతకుముందు నేను చక్కగా పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఆ పౌడర్ కూడా వేసేసుకుంటాను ఇప్పుడు నేనైతే. ఇప్పుడు కలెక్ట్ అయింది అయితే నాకు ఇదన్నమాట, ఇంత వచ్చింది నాకు. ఇంకా మెంతులు ఆయిల్ పెట్టేశాను. ఇంకా నువ్వులను కూడా అందులో యాడ్ చేసేసి చక్కగా ముందు అయితే మెంతులను వేసేసుకుందాం. ఇంకా కళ్ళబందు కూడా వేసుకుంటున్నాను నేనైతే. కళ్ళబందును కూడా వేసుకుంటున్నాను. అమ్మ అయితే కట్ చేస్తుంది, మీకు చూపిస్తాను, మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను నేను ఈరోజు ఆయిల్లో. మీకు కుదిరితే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్ని బట్టి మన హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉంది కదా అందరికీ కూడా. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇలాంటివి తప్పదు, మరి వాడాలి మనం. బయటికి వెళ్ళి ఆ క్రీము ఈ క్రీము అని కొనుక్కుని వాడేదానికంటే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నట్టు అయితే కనుక న్యాచురల్గా ఊడటం తగ్గుతుంది అన్నమాట. మనకి గ్రోత్ కూడా బాగుంటుందండి. చూడండి ఇక్కడ వచ్చేసి కలబంద అని కూడా చెప్పాను కదా. సో కలబంద ఒక లీఫ్ మొత్తం తీసుకున్నాను నేనైతే. దాన్ని కట్ చేసిన ఒక పావుగంట వరకు పక్కన వదిలేసి దాని నుంచి వచ్చిన ఎల్లో సపరేట్ చేసేసుకున్న తర్వాత పైన ఉన్న పీల్ తీసేసుకుని ఓన్లీ గుజ్జు మాత్రమే తీసుకుంటున్నారు. మీరు పీల్ తీసుకోకుండా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట ఆయిల్లో. ఇంకా అమ్మ అయితే ఇలా పీల్ తీసి పెట్టింది. నేను ఒక్కొక్కసారి అలానే వేస్తాను, ఒక్కొక్కసారి ఇలానే కూడా వేస్తాను. ఎలా వేసినా కలబంద అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నువ్వుల నూనె అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ నేను కోకోనట్ ఆయిల్ పెట్టి చాలాసేపు అయిపోయింది కదా, ఆయిల్ అయితే కాగిపోయింది అన్నమాట. అది
చక్కగా వేసేసుకోండి. మీరు ఇదంతా మిక్సీ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా ఇచ్చేయండి. ఫ్రెష్ గుంటకన్నా నేను చెప్పాను కదా మీకు గుంటకన్నర పౌడర్ అని చెప్పేసి, ఇదే అండి. సో కనిపిస్తుంది కదా మీకు గుంటకన్నర పౌడర్. ఇదంతా కూడా మనకి ఆయిల్లో మంచిగా ఉడకాలన్నమాట. నేను తీసుకున్న ఆయిల్కి నేను వేసుకున్న క్వాంటిటీ సరిపోయింది కరెక్ట్గా. మీరు క్వాంటిటీ పెంచుకోండి, ఆయిల్ తగ్గించుకోండి, అలా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఆయిల్ కూడా మనకి మంచిగా రెడీ అవుతుంది. లైటింగ్ కొట్టేస్తుంది. ఇది ఆయిల్ రెడీ అవ్వడానికి మినిమం మనకు ఒక 1 అవర్ పడుతుందండి టైం అయితే. ఇది సిమ్లో పెట్టుకొని మనకి మంచిగా ఆ వాటర్లో ఉన్న కలర్ అంతా గ్రీన్ అంతా కూడా మనకి ఆయిల్లోకి వచ్చేసేయాలి. అప్పుడే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా నేను సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. మనకి మినిమం ఒక గంట, ఖచ్చితంగా గంట అయితే టైం పడుతుంది. అలాగే నేను ఆయిల్ అయితే నేను ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటానండి. నేను హెడ్ బాత్ చేసేది వారానికి 2 సార్లు. మార్నింగ్ హెడ్ బాత్ చేశానంటే ఈవినింగ్కి నేను ఆయిల్ పెట్టేసుకుంటాను అన్నమాట. అస్సలు ఆయిల్ పెట్టుకోకపోతే ఇంకా నాకు హెయిర్ సెట్ అవ్వదు అన్నమాట. తలంతా ధీమగా అనిపించేస్తుంది. ఇప్పుడు ఎప్పుడు ప్రిపేర్ చేసుకొని నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకుంటానని వెయిట్ చేస్తున్నాను. ఇంకా అమ్మ ఉంది కాబట్టి చక్కగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకొని అమ్మ చేత అయితే ఆయిల్ పెట్టించేసుకోవాలి తలకైతే. అదంతా కూడా ఈరోజు వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఇంకా మంచి క్రీమ్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. రేపటి వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. ఏంటి క్రీము అంటే కనుక ఇప్పుడు వచ్చేసి శీతాకాలం కదండి, మన స్కిన్ అంతా కూడా పొట్లిపోయినట్టు ఉంటుంది కదా. స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంచుకోవడానికి, మన కలర్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ క్రీమ్ మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. అది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను, ఓకేనా. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, మనకి కలర్ అయితే వస్తుంది కదా ఆయిల్లోకి అయితే. ఇంకా మనకి మంచి కలర్ అయితే రావాలి. చూస్తున్నారు కదా. సో నేను వేసుకున్నదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యింది. ఇందులో ఇంకా మీకు గోరింటాకు, ములగాకు, ఇంకా ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. చూస్తున్నారు కదా. టైం పడుతుందండి. సో మనకి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ అయితే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోయింది అన్నమాట. ఇది ఇంత కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఆయిల్ అయితే మనకి మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా హెయిర్ అయితే కట్ చేయించుకుంటున్నాను మా అమ్మ చేత అయితే. చూస్తున్నారు కదా, నేను చివర్లు మాత్రమే కట్ చేయించుకున్నాను. జస్ట్ ఒక 3 ఇంచెస్ అన్నమాట. నేను తీసింది 3 ఇంచెస్ తీసాను. హెయిర్ అయితే చివరంతా కూడా చిట్లిపోయింది అన్నమాట. నేను చెప్పాను కదా హెయిర్ గురించి అయితే ఈ మధ్యన కేర్ తీసుకోలేదని చెప్పేసి. హెయిర్ కూడా చాలా ఊడిపోయింది నా జుట్టు అయితే. ఇంక ఇప్పుడైతే కేర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే చక్కగా ముందైతే హెయిర్ కట్ చేపించేసుకున్నాను. ఇంకా అమ్మ చేత అయితే నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే పెట్టించుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మ అయితే చెక్కు తీసేసి చక్కగా హెయిర్ అయితే కట్ చేసేస్తుంది. మీరు కూడా మంత్కి మీరు ఎంతో కొంత హెయిర్ అయితే చిన్నగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే కనుక మీ హెయిర్ అనేది కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. చివర్లో మనకి చిట్లు పోతే మనకి హెయిర్ అస్సలు ఎదగదండి. మీరు ఏం యూజ్ చేసినా కూడా ఎదగదన్నమాట.
మనం ఎప్పుడైతే చివర్లో కట్ చేస్తూ ఉంటామో ఆ స్ప్లిట్ ఎండ్స్ పోతాయి కదా, అప్పుడు మనకి హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో మీరు ఇప్పటి వరకు ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు డిఫరెంట్ ఖచ్చితంగా తెలుస్తుంది. నేనైతే అలానే కట్ చేస్తూ ఉంటాను. హెయిర్ అయితే కట్ చేస్తాను. హెయిర్ కట్ చేయించుకున్నాను. ఇంకా నా హెయిర్ కట్ చేసిన హెయిర్ అయితే ఇది చూడండి. నేను ఈ మధ్యన హెయిర్ మీద నేను అస్సలు కేర్ తీసుకోలేదన్నమాట, అందుకే స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసినాయి నా హెయిర్ అంతా కూడా. మీకు కనిపిస్తుందా? సో నేను ఎంతైతే హెయిర్ కట్ చేశానో అంతా మళ్ళీ నాకు ఈ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, అది యూజ్ చేస్తాను. ఈ కానించి నాకు చాలా తొందరగా మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అన్నమాట. నేను హెయిర్ అయితే ఇప్పుడు మంచిగా కట్ చేసేసుకున్నాను. ఇంక నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ యూజ్ చేసుకుంటాను. నేనైతే చక్కగా మంచి హెయిర్ ప్యాక్స్ వేసుకుంటాను, ఆయిల్ పెట్టుకుంటాను. మళ్ళీ నా హెయిర్ అనేది తొందరగా గ్రోత్ అవుతుంది అన్నమాట. సో మీకు డెఫినెట్గా ఇది నచ్చుతుంది ఈ వీడియో అయితే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు గ్రోత్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే అప్లై చేయించేసుకుంటున్నాను. నేనైతే చక్కగా కాసేపు మసాజ్ కూడా చేయించుకున్నాను మా అమ్మ చేత అయితే. మరి మీ అమ్మ చేత కూడా ఇలానే ఆయిల్ పెట్టించుకుంటూ ఉంటారా? ఇంకానే నేనైతే అమ్మ వచ్చినప్పుడల్లా కూడా అమ్మ చేత జడేయించుకుంటాను, ఆయిల్ పెట్టించుకుంటానండి. ఇదేంటి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.